వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూడబోయే వీడియో మీకు తెలిసిన ప్రతి భారతీయుడికి చూపించండి. ఎందుకంటే మంచి విషయాల్ని 10 మందికి పంచుకుంటే మేలు చేసిన వాళ్ళం అవుతాం. అంతేకాదు ఏ దేశం ఏగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ భరత భూమిని అన్నట్టు మన దేశ గొప్పతనాన్ని మనమే చేతనైనంత చాటిద్దాం. ఈ వీడియోలో ట్విస్ట్ ఏంటంటే మన భారతదేశం గురించి ఓ విదేశీయురాలు ఇచ్చిన అద్భుత సందేశం. విదేశీయురాలా? అదేంటి, ఆవిడ మన దేశం గురించి ఎందుకు ఇచ్చింది అని అనుకుంటున్నారా? అదేంటో మీరు ఇప్పుడు చూడబోతారు. మొన్న నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఓ విషయం తెలిసింది. వాళ్ళ అబ్బాయికి ఈ మధ్యనే డిగ్రీ అయిపోయిందట. పై చదువులకి అమెరికాకి పంపడానికి ఆలోచిస్తున్నారు. కాకపోతే నేను వాళ్ళకు ఓ విషయం చెప్పినప్పుడు వాళ్ళ అబ్బాయిని ఇండియాలోనే చదివించాలి అని ఘంటాపథంగా చెప్పారు. ఏంటి ఆ విషయం? ఏం చెప్పారు? మా ఫ్రెండ్కి ఏమి చెప్పానని ఆలోచిస్తున్నారా? ఆ విషయాన్ని ఇదే వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చితే ఇదే వీడియోని 10 మందికి షేర్ చేయండి. మామూలుగా ఈ రోజుల్లో మా ఫ్రెండ్ మాదిరికి పైగా చదువులకు తమ పిల్లల్ని అమెరికాకు పంపాలని దాదాపు చాలామంది తల్లిదండ్రులు అనుకుంటూనే ఉంటారు. కానీ ఇప్పుడు అమెరికా చదువు కన్నా మన ఇండియా చదువు చాలా బాగుందని అంటున్నారు. ఆగండి, ఈ విషయం నేనే స్ట్రైట్గా చెప్పడంలా, సాక్షాత్తు ఓ అమెరికన్ చెప్పింది. అంతేకాదు ఆ విషయంపై ఆమె చేసిన పోస్ట్ కూడా బాగా వైరల్ అవుతుంది. ఎవరావిడ, ఏం చెప్పింది ఓసారి చూద్దాం. భారతదేశంలో నివసిస్తున్న ఒక అమెరికన్ మహిళ అయిన క్రిస్టన్ ఫిషర్ కథ ఇది. ఈ కథ భారతదేశ విద్యా వ్యవస్థ బలాన్ని, అందరికీ అందుబాటులో ఉండే విద్య ప్రాముఖ్యతను, అలాగే ఈ విషయంపై ప్రపంచవ్యాప్తంగా జరిగిన చర్చను మనకు చెబుతుంది. క్రిస్టన్ ఫిషర్ గత 4 సంవత్సరాలుగా భారతదేశంలో నివసిస్తోంది. ఆమె తన జీవిత అనుభవాలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ భారతదేశంలోని సంస్కృతి, జీవనశైలి, అలాగే ఇక్కడ ప్రత్యేకతలను సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి చూపిస్తోంది. అందులో భాగంగానే ఇటీవల ఆమె ఒక వీడియోలో భారతదేశంలోని విద్యా వ్యవస్థ గురించి మాట్లాడింది. ఆమె ఏమనిందంటే, భారతదేశంలో విద్య చాలా తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంది, అది కూడా అమెరికాతో పోలిస్తే చాలా చౌకగా ఉంది అని వీడియోలో పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయింది. 47,000 కంటే ఎక్కువ వ్యూస్ సాధించింది. దాంతోపాటు ఈ వీడియో ఒక పెద్ద చర్చను కూడా రేకెత్తించింది. క్రిస్టియన్ తన వీడియోలో ఒక స్పష్టమైన పోలికను అందించింది. భారతదేశంలో సగటు వార్షిక ఆదాయం సుమారు 3.3 లక్షల రూపాయలు. అదే అమెరికాలో అయితే అది 41 లక్షల రూపాయలు. భారతదేశంలో పబ్లిక్ కాలేజీల ట్యూషన్ ఫీజు సంవత్సరానికి 10,000 నుండి 50,000 రూపాయలు మాత్రమే. అంటే ఆదాయంలో 3 నుండి 15% మాత్రమే. అమెరికాలో అదే పబ్లిక్ కాలేజ్ ఫీజు ఎంతో తెలుసా? సంవత్సరానికి 10 లక్షల నుండి 26 లక్షల రూపాయలు. అంటే ఆదాయంలో 23 నుండి 63%. జీతాల తేడాను పరిగణలోకి తీసుకున్నప్పటికీ భారతదేశంలో విద్య చాలా చౌకగా ఉంది. ఇది సామాన్య ప్రజలకు ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చింది అని క్రిస్టియన్ చెప్పుకొచ్చింది. అమెరికాలో విద్య ఎందుకు ఖరీదో క్రిస్టియన్ వివరిస్తూ, అమెరికాలో ట్యూషన్ ఫీజులు ద్రవ్యోల్బణం కంటే వేగంగా పెరుగుతున్నాయని, దీనివల్ల విద్యార్థులు భారీ రుణాలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పింది. అమెరికాలో విద్యార్థుల రుణాల మొత్తం $1.7 ట్రిలియన్ చేరుకుందట. చాలామంది అమెరికన్ గ్రాడ్యుయేట్లు జీవితాంతం ఈ రుణభారంతోనే జీవిస్తారు. కానీ భారతదేశంలో ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థలు తక్కువ ఫీజుతో విద్యను అందిస్తాయి. దీనివల్ల విద్యార్థులు రుణభారం లేకుండా గ్రాడ్యుయేట్ అవుతారు. క్రిస్టియన్ తన పోస్ట్లో మరో ముఖ్యమైన విషయాన్ని కూడా స్పష్టం చేసింది. ఆమె పోలిక కేవలం కాలేజీ విద్యకు మాత్రమే పరిమితం లేదు. భారతదేశంలో స్కూల్ ఫీజులు, వృత్తి కోర్సులు, అలాగే ప్రొఫెషనల్ సర్టిఫికేషన్లు కూడా అమెరికాతో పోలిస్తే చాలా చౌకగా ఉన్నాయి. మీరు భారతదేశంలో కాలేజీ విద్య ఖరీదైన అనుకోవచ్చు, కానీ నమ్మండి, అమెరికాలో ఇంతకంటే దారుణంగా ఉంది. అక్కడ రుణం లేకుండా ట్యూషన్ ఫీజు చెల్లించడం దాదాపు అసాధ్యమే అని క్రిస్టియన్ చెప్పడం సోషల్ మీడియాని ఆశ్చర్యపరిచింది. ఈ విషయం విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు, అలాగే ఖరీదైన విద్యా వ్యవస్థ విలువను ప్రశ్నించే వారికి చాలా ఆసక్తినైతే రేకెత్తించింది. క్రిస్టియన్ వీడియోలోని విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. మన దేశ గొప్పతనం పరాయి దేశస్తురాలు తన మాటల్లో మనకు చెప్పింది. విద్యార్థుల తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడో దూరంగా పోయి మీ బిడ్డను చదివించేందుకు తపన పడుతున్నారు. మన దేశంలో అంతకన్నా గొప్ప విద్య అందేంత దూరంలోనే ఉంది. కాబట్టి బాగా ఆలోచించండి, సరైన నిర్ణయం తీసుకోండి. అందని ద్రాక్షలు పుల్లన, అందే పళ్ళు తీయన అన్న సామెత చందాన మన విద్యని మన బిడ్డలకు పంచుకుందాం. ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే మరో భారతీయులకి షేర్ చేయండి.